కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ యార్డ్లో మానవ అక్రమ రవాణా నివారించేలా అవగాహన సదస్సు జరిగింది. జైనూర్ సీఐ రమేష్ నేతృత్వంలో ఏర్పాటైన సదస్సులో ఐపీఎస్ అధికారి చిత్తరంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రమ దోపిడీ, అవయవాల అక్రమ మార్పిడి, లైంగిక దోపిడీ వంటి కార్యకలాపాలు మానవ అక్రమ రవాణాగా పరిగణిస్తామని చిత్తరంజన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సదస్సులో స్థానికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సో ఈరోజు జైనూర్ మండలంలో అరౌండ్ 600 to 700 ఇక్కడ మహిళలు వచ్చారు. అలాగే వీళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇక్కడ మేము ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ దట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఇట్ షుడ్ బి ప్రొహిబిటెడ్. సో ఏదైతే ఈ అక్రమ రవాణా అవుతుందో ప్రజల అక్రమ రవాణా అవుతుందో సో దాని మీద ఇక్కడ అవగాహన తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రజ్వల అని ఒక ఎన్జిఓ దట్ విచ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ రీహాబిలిటేషన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆఫ్ ది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. సో వాళ్ళు కూడా ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే అక్రాస్ ఆసిఫాబాద్ మేము ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద అవేర్నెస్ కోసం ఆ పోస్టర్స్ కూడా మొత్తం పేస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పోలీస్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ రీచ్ ఆన్ డయల్ 100. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ ఎటువంటి ఇక్కడ జనాల నోటీస్కు వస్తే డయల్ 100 కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేస్తే చాలు, వీళ్ళు ఇమీడియట్లీ టేక్ యాక్షన్ ఉంది. సో ఈరోజు జైనూర్ మండలంలో అరౌండ్ 600 to 700 ఇక్కడ మహిళలు వచ్చారు. అలాగే వీళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇక్కడ మేము ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య